ఇక్కడే చదువుతారు కాలేజీలో పాప బాబు స్కూల్లో. నేను వచ్చినప్పుడు కూడా నాకు చాలా మంది డిస్కస్ చేస్తారు. కనకదాస్ విగ్రహం ఉండడం వల్ల మనం ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిక్ట్ వచ్చింది. ఓకే, అదేవిధంగా అక్క ఎక్కువ ఆలోచన కూడా ప్రపోజల్ పెట్టినారు. ఒక గవర్నమెంట్ ముందు ఒక 5 ఎకరాలు కానీ 2 ఎకరాలు కానీ స్థలాన్ని ఇక్కడ కేటాయించి ఇక్కడ దంతపీఠ కూడా ఏర్పాటు చేసే బాధ్యతగా కూడా అక్క పనిచేస్తున్నారు. వాటన్నిటికీ మీరు సహకరించాలా. ఈ విధంగా మనము ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ఒకరికొకరు సహకారం చేసుకుని ఏదైతే విగ్రహాన్ని ఆవిష్కరణలో అందరూ కలిసి పాల్గొన్నారో అదే విధంగా మీరందరూ కలిసి పనిచేస్తే ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంటుంది. మనకు రాజకీయాల్లో కూడా ఎదగడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ, తిరుపతి జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ ఎక్కడా కూడా మనకు రాజకీయంగా ప్రాధాన్యత లేదు. ఎంపీటీసీలు, ఎంపీపీలు ఆ స్థాయి వరకే. ఎంపీపీలైనా కూడా ఎంపీపీ కనీసం ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎంపీపీలు చేశారు. మనం ఎట్లా చేశారంటే కనీసం ఆయన ఎంపీపీ పదవి ఇచ్చినా కూడా ఒక 10 లక్షల రూపాయల పని కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎంపీపీలు డమ్మీలు చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితి కాకుండా ఈ రోజు అందరూ పెద్దవాళ్ళ సహకారం ఉంది, ధైర్యస్తులు ఉన్నారు. సరితమ్మ గారు మనకు తోడుగా ఉన్నారు. మనకు రాష్ట్ర కమిటీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది. కాబట్టి ఎంపీపీ పదవులతో రేపు ఎక్స్పెన్షన్ జరిగింది. ఎంపీలు మనం సాధించుకునే విధంగా పనిచేయాలా. మీ అందరూ సహకారం